ప్రతి ప్రేమికులు మాట్లాడుకునే ప్రేమ కథ రోమియో జూలియట్. మనమందరం ఎంతో గొప్పగా మాట్లాడుకునే రోమియో జూలియట్ల కథ నిజంగా జరిగిందా అంటే అది నిజంగా జరిగిన కథ కాదంట. విలియం షేక్స్పియర్ అనే ఇంగ్లాండ్కు చెందిన ఒక రైటర్ ఈ స్టోరీని 1595లో రాశారు. అప్పటి వరకు ఈ ప్రపంచం ఇటువంటి ప్రేమ కథ వినకపోవడంతో ఈ కథ ప్రింట్ అయిన తరువాత దానిని చదివినవారు, విన్నవారు ప్రతి ఒక్కరూ ఆకర్షితులైపోయారు. ఈ కథను ఆధారంగా చేసుకుని ఎంతోమంది ఎన్నో కథలు కూడా రాశారు. వీటి ఆధారంగా దర్శకులు సినిమాలు కూడా తీశారు. ప్రేమంటే రోమియో జూలియట్లదే అని అందరినీ ఆకర్షించిన ఈ ప్రేమ కథ ఈ వీడియోలో చూసేద్దాం. పూర్వం ఇటలీలో వెనోరా అనే నగరం ఉండేది. ఆ నగరంలో కాప్యులేట్, మాంటెగ్యూ అనే రెండు ధనవంతుల కుటుంబాలు ఉండేయట. ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుండో వివిధ కారణాల వల్ల గొడవలు జరుగుతూ ఉండడంతో రెండు కుటుంబాల మధ్య చంపుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం వంటివి సాధారణంగా జరుగుతూనే ఉండేవట. ఇటువంటి కారణాల వల్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవతో ఆ నగరం అంతా అల్లకొల్లాలు జరుగుతూ ఉండడంతో ఆ నగరపు రాజు విసిగెత్తిపోయి మరోసారి ఈ రెండు కుటుంబాల వల్ల ఎటువంటి గొడవలు, కలహాలు జరిగినా, వీరి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా దానికి కారణమైన వారికి మరణశిక్ష విధిస్తాము అనే నిబంధనపై ఆ రెండు కుటుంబాలను మందలించి వదిలిపెడతారు. అప్పటి నుండి ఆ రెండు కుటుంబాలు ఎవరి పని వారు చూసుకుంటూ దూరంగా ఉండేవారు. ఈ కథలో హీరో అయిన రోమియో రెండు కుటుంబాల్లో ఒకరైన మాంటిగ్యూ వంశపు జమీందారి కొడుకు. రోమియో మొదటిగా ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉండేవాడు. కానీ ఆ అమ్మాయికి రోమియో అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ రోమియో మాత్రం తన ఇద్దరు స్నేహితులని తన వెంట పెట్టుకొని ఆ అమ్మాయి మనసు గెలుచుకోవడానికి రోజు ఆమె వెనుక తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం రోమియోని అస్సలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆమె తన స్నేహితురాలి విందుకు వెళ్తుంది అని తెలియడంతో ఎప్పటిలాగానే ఆమెను ఇంప్రెస్ చేయడానికి, ఆమె మనసు గెలుచుకోవడానికి తన స్నేహితులను వెంటబెట్టుకొని రోమియో కూడా ఆమెను వెంబడిస్తూ ఆ విందుకు వెళ్తాడు. ఆ విందులోనే రోమియో మొదటిసారి జూలియట్ని చూస్తాడు. ఆ జూలియట్ ఎవరో కాదు, వారి శత్రువు కుటుంబమైన కాప్యులేట్ జమీందారి కూతురు. మొదటిసారి జూలియట్ని చూసిన రోమియో ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. అప్పటి వరకు తాను ఇష్టపడుతున్న అమ్మాయిని కూడా మరచిపోయి మొదటి చూపులోనే జూలియట్ ప్రేమలో పడిపోతాడు. ఆమె అందానికి దాసోహమైన రోమియో ఆమె పేరు తెలుసుకోవడానికి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. అలా అతను జూలియట్ గురించి అడగడాన్ని పక్కనే ఉన్న మరో వ్యక్తి గమనిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జూలియట్ వాళ్ళ అన్నయ్య టైబాల్ట్. రోమియోని చూసిన వెంటనే అతను తన శత్రు కుటుంబానికి చెందిన జమీందారు కొడుకు అని టైబాల్ట్కి అర్థమవుతుంది. తన శత్రు కుటుంబానికి చెందినవారు తమ విందు సభకి రావడం అతను సహించలేక కోపంలో, ఆవేశంతో అతనిని చంపడానికి కత్తిని బయటకు తీస్తాడు. అయితే అక్కడే ఉన్న ఒక పెద్ద మనిషి ఇది సరైన సమయం కాదు అని, ఆ విందు సభలో ఏమైనా జరిగితే అది రాజుగారికి తెలిసే ప్రమాదం ఉంది అని, సరైన సమయం కోసం ఎదురు చూద్దామని టైబాల్ట్ని ఆపుతాడు. ఇవేమీ తెలియని రోమియో జూలియట్ ప్రేమలో మునిగి తేలుతూ ఆమెనే గమనిస్తూ జూలియట్ వెంట పడుతూ ఉంటాడు. జూలియట్ కూడా రోమియోని గమనిస్తూనే ఉంటుంది. ఇక విందు ఆఖరి దశకి చేరుకోగా రోమియో ధైర్యం చేసి జూలియట్కి తన మనసులో మాట చెప్తాడు. రోమియోని చూసిన వెంటనే ప్రేమలో పడిన జూలియట్ కూడా మొదట కొంచెం బెట్టు చేసినా ఆ తరువాత అతని ప్రేమను అంగీకరిస్తుంది. అదే రాత్రి వారిద్దరూ ఎవరికీ తెలియకుండా జూలియట్ వారి ఇంటి ఆవరణలో కలుసుకుంటారు. ఆ పసిడి వెన్నెల కెరటాలలో వారి ప్రేమలో మునిగి తేలుతూ తేనెకంటే తీయగా ఆ రాత్రంతా మాట్లాడుకుంటారు. మరుసటి నాడు కూడా ఇలాగే కలుద్దామని ఇద్దరూ మాట్లాడుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక రోమియోకి, జూలియట్కి వారి వారి స్నేహితుల ద్వారా వారిద్దరూ పరస్పరం శత్రువులుగా భావించుకునే కుటుంబానికి చెందిన వారని తెలుస్తుంది. ఆలోపే విందులో రోమియో జూలియట్ల మధ్య జరిగిన వ్యవహారం టైబాల్ట్కి ముందే తెలియడంతో వారి ఇంట్లో చెప్పేస్తాడు. దీంతో జూలియట్కి వెంటనే వివాహం చేయాలి అని వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. జూలియట్ని ప్యారిస్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటారు. ఎందుకంటే జూలియట్ అంటే ప్యారిస్ అప్పటికే అమితమైన ఇష్టం కలిగి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జూలియట్ తన రూమ్లో ఏడుస్తూ కూర్చుంటుంది. రోమియో జూలియట్లు ముందుగా అనుకున్న విధంగానే ఆ తరువాత రాత్రి వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటారు. జరిగిన విషయాన్ని జూలియట్ ఏడుస్తూ రోమియోకి చెప్తుంది. దాంతో వారి కుటుంబ పరిస్థితులు తలుచుకొని వారిద్దరూ హత్తుకొని ఏడుస్తారు. ఇంతలో రోమియోకి ఒక ఆలోచన వస్తుంది. మన కుటుంబాలు మన ప్రేమను అంగీకరించవు. మనం రహస్యంగా వివాహం చేసుకుందాం.
దంపతులుగా మారిన మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఈ సమస్యకి ఇదొక్కటే పరిష్కారం అని జూలియట్కి చెప్తాడు. జూలియట్ కూడా దానికి అంగీకరిస్తుంది. అనుకున్న విధంగానే వీరిద్దరూ మరుసటి రోజు రహస్యంగా లారెన్స్ అనే మతబోధకుడి దగ్గరికి వెళ్తారు. లారెన్స్ హింసకి వ్యతిరేకి కావడంతో వీరిద్దరి ప్రేమ కథ విని వీరిద్దరి పెళ్లి ద్వారా అయిన వారిరువురి కుటుంబాల మధ్య గొడవలు తగ్గుతాయనే ఉద్దేశంతో రోమియో జూలియట్కి దగ్గర ఉండి వారి వివాహం జరిపిస్తారు. వివాహం అయిపోయిన తరువాత రోమియో జూలియట్ గుట్టుచప్పుడు కాకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. రోమియో తిరిగి తన ఇంటికి వెళ్తుండగా అక్కడ జూలియట్ వాళ్ళ అన్నయ్య టైబాల్ట్ వీధుల్లో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. రోమియోని చూసిన వెంటనే విందులో తాను చేసిన ప్రవర్తనను ఎత్తిపొడుస్తూ రోమియోని కించపరిచేలా అవమానించేలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ రోమియో ఏమీ అనకుండా కోపాన్ని దిగమింగుతూ ఉంటాడు. ఎందుకంటే రోమియో జూలియట్ని వివాహం చేసుకున్న తరువాత టైబాల్ట్ తన బంధువు అయిపోయాడు కాబట్టి. కానీ ఆ విధ్వంసం మాటలతో ఆగలేదు. ఆవేశంలో టైబాల్ట్ రోమియోకి ప్రాణ స్నేహితులైన ఇద్దరిలో ఒకరిని అన్యాయంగా చంపేస్తాడు. ఎటువంటి కారణం లేకుండా తన స్నేహితుడి మరణాన్ని కల్లారా చూసిన రోమియో కోపంతో రగిలిపోయి టైబాల్ట్ని అక్కడికక్కడే చంపేస్తాడు. కానీ అక్కడ ప్రజలందరూ రోమియోనే తప్పుబడతారు. రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళి రోమియోకి మరణశిక్ష వేపియాలని ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ విన్న రోమియో తన ప్రేయసి కూడా తన అన్నని చంపినందుకు తనని అసహించుకుంటుందని, అది తాను భరించలేడని బాధతో వెనోరా నగరాన్ని విడిచి పారిపోయి తన వివాహం జరిపించిన లారెన్స్ సహాయంతో ఒక చర్చిలో తలదాచుకుంటాడు. ఇంతలో రోమియో టైబాల్ట్ని చంపిన విషయం నగరమంతా పాకి జూలియట్ వరకు చేరుతుంది. దీంతో కాప్యులెట్ కుటుంబీకులు రోమియోని చంపడానికి వెతుకుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన జూలియట్ తన భర్త రోమియోని కాపాడుకునేందుకు తాను ఎక్కడ ఉన్నాడో వెతకమని తన పరిచారకులను పంపుతుంది. కానీ రోమియో ఎవ్వరికీ కనిపించడు. ఇంతలో ముందు జూలియట్కి వివాహం జరిపించేయాలని జూలియట్ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. ఇంట్లో వివాహ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. జూలియట్కి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ తన వివాహం జరిపించిన లారెన్స్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతుంది. అప్పుడు లారెన్స్ జూలియట్కి రోమియో భద్రంగానే ఉన్నాడని, పలానా గ్రామంలో ఒక చర్చిలో తలదాచుకున్నాడని, అతను ఇప్పుడు బయటికి రావడం ప్రమాదమని, ప్రస్తుతానికి అతను బయటికి రాకపోవడమే మంచిది అని, ఆ పరిస్థితులకి తాత్కాల పరిష్కారంగా ఆమెకి ఒక ఉపాయం చెప్తాడు. ఆమెపై ఒక రసాయనిక ప్రయోగం చేస్తాను అని చెప్తాడు. దాని ప్రభావం వలన ఆమె 48 గంటలు ఊపిరి లేని శవంలా మారిపోతుంది. వారి సాంప్రదాయం ప్రకారం 48 గంటల వరకు మృతదేహాన్ని ఖననం చేయరు. 48 గంటల తర్వాత రసాయనిక ప్రభావం తగ్గిపోయి జూలియట్ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆ సమయంలో ఆమెను తప్పించి రోమియో వద్దకు చేర్చవచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వీరిద్దరూ దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకవచ్చు అని లారెన్స్ జూలియట్కి చెప్తాడు. ఆ పరిస్థితులలో జూలియట్కి లారెన్స్ని నమ్మడం తప్ప మరో దారి కనిపించదు. దాంతో జూలియట్ ఆ ప్రయోగానికి ఒప్పుకుంటుంది. లారెన్స్ దగ్గర ఆ రసాయన మందు తీసుకొని జూలియట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మందుని తాను సేవించే ముందు జూలియట్ మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. అసలు లారెన్స్ని నమ్మవచ్చా? ఒకవేళ ఈ రసాయనం వికటించి తాను నిజంగా చనిపోతే తన భర్త రోమియో పరిస్థితి ఏంటి? సమాధి తలుపులు తన కోసం తెరుచుకుంటున్నట్లు, చావు తనని ఆహ్వానిస్తున్నట్లు ఇలా రకరకాల ఆలోచనలతో జూలియట్ మనసు కుంగిపోతుంది. ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ బ్రతికితే రోమియోతోనే బ్రతకాలి, లేదంటే చనిపోవడానికి కూడా నాకు ఇష్టమే అని ఆమె నిర్ణయించుకొని ఆ మందును తాగేస్తుంది. ఆ మందుని తాగిన కొంతసేపటికే ఆమె శవంలా కుప్పగూలిపోతుంది. ఈ వార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమె నిజంగానే చనిపోయింది అనుకుని ఆమె శవాన్ని భద్రపరచడానికి సమాధి గృహానికి తీసుకొని వెళ్తారు. లారెన్స్ జూలియట్ తాను కలిసి చేస్తున్న ఈ ప్రయోగం గురించి, ఆ తర్వాత తాను ఏం చేయాలి అనే విషయాల గురించి ఒక లేఖ రాసి రోమియో ఎక్కడ ఉన్నాడో అతనికి తెలుసు కాబట్టి ఆ లేఖని రోమియోకి పంపుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ లేఖ రోమియోకి అందదు. కానీ వెనోరా నగరంలో జూలియట్ చనిపోయింది అనే వార్త జనాలు మాట్లాడుకోవడం ద్వారా ఆ నోటా ఈ నోటా పాకి చివరికి రోమియోకి తెలుస్తుంది. ఈ వార్త తెలియడంతోనే రసాయన ప్రయోగం గురించి తెలియని రోమియో జూలియట్ తన వలనే చనిపోయిందని గుండెలు బాదుకుంటాడు. తన ప్రేయసి లేని బ్రతుకు తనకీ అవసరం లేదని విషం తాగేస్తాడు. ఆఖరిసారిగా తన ప్రేయసిని కల్లారా చూసుకుందామని విషం పనిచేయడానికి పట్టే కొద్ది సమయంలో జూలియట్ వద్దకి బయలుదేరుతాడు. ఇంకో 3 గంటల్లో 48 గంటలు పూర్తయి రసాయన ప్రభావం పూర్తయి జూలియట్ మామూలు మనిషిగా లేస్తుంది అనగా రోమియో దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చుకుంటూ వెనోరా నగరాన్ని చేరుకుంటాడు.
రోమియోని చూసిన కాప్యులర్ కుటుంబీకులు అతనిని చుట్టుముడతారు. వారందరినీ ఎదిరించి వారితో పోరాడి అందరినీ దాటి రోమియో జూలియట్ వద్దకు చేరుకుంటాడు. ఇంతలో జూలియట్ని వివాహం చేసుకోవాలనుకున్న ప్యారిస్ అక్కడికి వచ్చి రోమియో జూలియట్ దగ్గరికి వెళ్లకుండా అతను ఆమెని తాకకుండా అడ్డుకుంటాడు. అప్పటికే మనసు విరిగి బాధలో ఉన్న రోమియో ఆవేశంలో ప్యారిస్ని అక్కడికక్కడే చంపేస్తాడు. ఆ తరువాత రోమియో అచలనంగా శవపేటికలో పడి ఉన్న జూలియట్ని చూసి తన గుండెలకి హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి చివరిసారిగా తన ప్రేయసిని ముద్దు పెట్టుకుని తన ఆఖరి శ్వాస విడుస్తాడు. రోమియో ఎప్పుడైతే శ్వాస విడుస్తాడో అప్పుడే జూలియట్కి స్పృహ వస్తుంది. అప్పుడే లేచిన జూలియట్కి విషయమంతా అర్థమైపోతుంది. రోమియో శవాన్ని చూసి ఆమె ఏడుస్తూ ఉండగా సైనికులు ఆమెని బంధించడానికి ముందుకు రాబోతారు. అంతలో జూలియట్ తన భర్త శరీరం మీద పడి ఏడుస్తూ రోమియో దగ్గర ఉన్న చురకత్తిని తీసుకొని తన గుండెల్లో దింపుకుంటుంది. దాంతో జూలియట్ అక్కడికక్కడే తన ప్రియుడి మీదే పడి తన ప్రాణాలను విడిచేస్తుంది. ఈ విషయం అంతా తెలుసుకున్న లారెన్స్ అప్పటికప్పుడే ఆగమేఘాల మీద అక్కడికి వచ్చి సైనికులకి లొంగిపోతాడు. సైనికులు లారెన్స్ని దర్బారుకు తీసుకుని వెళ్ళగా అక్కడ లారెన్స్ రోమియో జూలియట్ల ప్రేమ కథ అందరి మనసులకు హత్తుకునే విధంగా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు వారి కుటుంబాల మధ్య ఉన్న విభేదాలే వారి పిల్లల్ని అంతం చేశాయని కాప్యులేట్ ఇంకా మాంటిక్యూ కుటుంబాలు భావిస్తారు. కానీ వారికి ఇప్పుడు పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఈ విధంగా అత్యంత విషాదకరంగా రోమియో జూలియట్ల ప్రేమ కథ ముగిసిందట.